సో ఇప్పుడే దూరదర్శన్ ఇద్దరిని కలిపింది మూవీ చూసాను. చాలా బాగుంది. యాక్చువల్లీ గీతిక షీఈ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. మూవీ చాలా ఎమోషనల్ గా ఉంది అండ్ సీన్స్ కొన్ని సీన్స్ చాలా నాకు నచ్చాయి. అండ్ ఐ థింక్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. ఎవ్రీబడి అందరూ కనెక్ట్ అవుతారు మూవీకి. సో డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ. It was an absolutely beautiful movie, beautiful emotions, unexpected twists and plot twists and climax, and emotions are elevated beautifully. Heroine was very beautiful and very chubby. Charming. Heroine was very charming and cute, and hero acting was also amazing. Her acting was also amazing. That's it. It's a very nice movie. Must watch. Don't miss. It's not like regular concept nowadays. How it is there. It is a different concept, and it is a must watch. సూపర్ ఉంది. ఈ రోజుల్లో కూడా ఇంత మంచి సినిమా తీసుకొచ్చారంటే మీకు నచ్చిందా? చాలా నచ్చింది. ఏడుపు వచ్చిందా? స్టార్టింగ్ లో నవ్వు వచ్చిన తర్వాత ఏడుపు వచ్చింది. నిజంగా ఇప్పుడు లవ్ చేయాలన్నా వద్దా అనే సస్పెన్స్ లో ఉన్నది. ఇప్పుడు నిజంగా అసలు చాలా 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 బ్రహ్మాండంగా మేడం. సూపర్ అంటే సూపర్. దూరదర్శిని కలిపింది ఇద్దరిని. సో ఈ జనరేషన్ ఒకసారి మా కొడుకు ద్వారా వినండి. It's a very pure father and son relationship. How do you enjoy the movie? Very nice. Yeah, really enjoyed and the nativity. So even 90s and 2000 kids. So how we enjoyed everything nativity. మనం ఎప్పుడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి టీవీ చూడడం కానీ, అక్కడ ఉన్నటువంటి బంధాలు కానీ, ఊర్లో వచ్చిన అసమానతలు కానీ, వాటన్నిటిని చక్కబెట్టిన విధానం కానీ చాలా చక్కగా ఉందండి. డైరెక్టర్ దృష్టికోణం చాలా చక్కగా ఉంది. సో ఇట్స్ యాజ్ మై సన్ సెడ్, ఇట్స్ అ ప్యూర్లీ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఆల్ మూవీ అండి. గుడ్. చాలా 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 బాగుందండి. అండ్ ఐఎమ్ రియలీ ఫ్యాన్ ఆఫ్ ద 2 songs. బగబగం అండి ఒక 1 song and there is a నానీడా అంటుంది which is song by Sunita garu. Is a really good movie అండి. Thank you and everyone directed very well and especially Suvikshit and Gemini Sureshan garu and the further character who was done excellent. They are a very good job అండి. Thank you. Really మీరు ఎన్నో మూవీస్ లకు రివ్యూ తీసుకుని ఉంటారు. ఇది మాత్రం చాలా స్పెషల్ సార్. రియల్ గా చెప్పాలంటే మన తెలుగు సినిమా 100% నేర్చుకుంటుంది సార్. ఇలాంటి సినిమాలు 100% మనస్ఫూర్తి చెప్తున్నా 10 years కో 20 years కో వస్తాయి సార్. సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్స్ ఎంత కష్టపడ్డారో ఆ క్యారెక్టర్స్ మొత్తం అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దూరదర్శిని అనేది ఎంత అందంగా ఉంది పేరు, ఆ సినిమా కూడా అంత అందంగా ఉంది. ఎలాంటి మైనస్ పాయింట్స్ లేవు సినిమాలో. ప్రతి ఒక్క ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ అందరూ చూడొచ్చు సినిమాలో. ఎన్ని బంధాల్లో రిలేషన్స్ కానీ, లవ్ ఒక ట్రూ లవ్ అంటే ఎలా ఉంటది, ఆ బాండింగ్ ఎలా ఉంటది, విలేజ్ లో ఎలా ఉంటారు జనాలు, విలేజ్ అట్మాస్ఫియర్ ఏంటి, మనం ఒక విలేజ్ కి వెళ్ళి మళ్ళీ మళ్ళా సిటీకి వచ్చినట్టు ఉంటుంది సినిమా 2 hours మొత్తం ఎలా ఉంటుంది అంటే ప్రశాంతంగా మంచి ఒక ఏళ్ళ లోకల్లోకి వెళ్ళిపోతుంది. మనకున్న టెన్షన్స్ కానీ, మనకున్న మెమరీస్ కానీ ఎలా ఉంటాయంటే సో రిమైండ్ చేస్తుంది మనకు. ఇలాంటి సినిమాలు నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ టు నిజంగా సువీక్షిత్, సాయి అండ్ డైరెక్షన్స్ అందరికి నిజంగా చెప్తున్నా, ఓవర్ టీమ్ కి. నేను నిజంగా అప్పట్లో యాక్చువల్ ఏంటంటే ఇలాంటి సినిమాల గురించి చెప్పాలంటే ఎంత మాట్లాడుకుని తక్కువనే ఓపెన్ గా చెప్పాలంటే. సో అప్పటి జనరేషన్ ఆ చెట్టు కింద గాలిలో ఇస్తున్నప్పుడు, ఆ పక్షులు ఎగురుతున్నప్పుడు, ఆ వాటరు, ఆ వీధుల్లో వెళ్తున్నప్పుడు మనకు ఉండే వాతావరణం కానీ, లేకపోతే అక్కడ ఉన్న క్లైమేట్ కానీ, లేకపోతే అక్కడ సీన్ టు సీన్ ఇలా ఉంటుందా, 90s 90s ఇలా ఉంటుందా, మన బ్యాక్ వెళ్ళిపోయాం ప్రతి ఒక్కరు. రియల్లీ సూపర్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. కంగ్రాచులేషన్స్ సువిచ్ అండ్ టీమ్. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎంత కష్టపడ్డావు సినిమాకి తెలుసు నాకు. ఆ సినిమా ఖచ్చితంగా ఈ రోజు ఇట్టు కొడుతున్నాం. ఇలాంటి సినిమా ఎన్నో చేస్తాను 100% ఒప్పుకుంటున్నాను నేను. దూరదర్శిని సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా అనమాట. అసలు మామూలుగా కాదు. హీరోయిన్ యాక్టింగ్ అయితే అసలు మామూలుగా కాదన్న ఇరుగా చేసిర్రు. అంటే ఎక్కడ కూడా ఫస్ట్ టైం చేసినట్లయితే ఎక్కడ అనిపించలేదు. అంత మంచిగా ఉంది నిజంగా. ఈ సినిమా అంతా ఇలా వెళ్తుంటే ఈ సినిమాని ఒక రేంజ్ కి తీసుకెళ్ళింది ఏంటంటే పాటలు అనమాట. పాటలు అయితే నిజంగా ఒక మంచి వైబ్స్ వచ్చినాయి. పాటలు అయితే నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు మామూలు యాక్టింగ్ కాదు. నాకు నెక్స్ట్ చాలా బాగా నచ్చింది అంటే కిట్టయ్య గారి యాక్టింగ్ అనమాట. నిజంగా ఒక్కసారి సార్ కంగ్రాట్స్ సార్. నిజంగా మీ యాక్టింగ్ చూస్తే నాకు ఏడుపు వచ్చేసింది అనమాట క్లైమాక్స్ లో. అంటే నాకు కుబేరా సినిమాలో ధనుష్ గారిని చూసినంత ఫీలింగ్ అయితే అనిపించింది నిజంగా. అంటే క్లైమాక్స్ లో సార్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మీరు అందరు చెప్తున్నారు కదా
నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మంచి సినిమా సార్, మంచి స్టోరీ. నిజంగా అసలు మీ క్యారెక్టర్ అనేది నాకు చాలా అంటే చాలా అంటే హీరో హీరోయిన్ కన్నా మీ పర్ఫార్మెన్స్ అనేది నిజంగా టచ్ అయిపోయింది. నాకు అంత మంచిగా అయితే అనిపించింది నిజంగా సార్. మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్. అంటే మీరు ఎక్కడ అంటే మీ లవ్ స్టోరీ అనేది నాకు క్యూట్ గా ముద్దుగా చాలా మంచిగా అనిపించింది అనమాట నిజంగా. అంటే మీరేంటి బాబా యాక్టింగ్ బాగుంది, ఓకే, హీరో హీరోయిన్ కన్నా అంటారేంటి? అంటే క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ అనేది నిజంగా మన గుండెలకి టచ్ అయిపోయింది అనమాట. అంత మంచిగా సినిమాని వేరే రేంజ్ కి తీసుకెళ్లిపోయింది. నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఫస్ట్ టైం యాక్టింగ్ లాగైతే ఎక్కడ అనిపించలేదు మ్యామ్. నిజంగా మీ అంటే మీకు ఇంకా హీరో మధ్యలో నా కెమిస్ట్రీ అనేది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. నేను లాస్ట్ ఒకటే చెప్తా, మన దూరదర్శిని అనే సినిమా ఇలాంటి చూడాలంటే పిల్లలు పెద్దలు పెళ్ళికానో లవర్నో లవ్లైనా బ్రేకప్ అయిన ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా లవర్స్ అందరూ అంటే ఊర్లో కూడా కులాలు మతాలు అని చెప్పి కొట్లాడుకునే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి థియేటర్ లో చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది, పక్కా నచ్చుతుంది థియేటర్ లో. థ్యాంక్ యూ మ్యామ్, కంగ్రాట్స్. థ్యాంక్స్ అన్న. ఇప్పుడే చూశాను దూరదర్శన్ మూవీ. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇంత మంచి కంటెంట్ తో వస్తారు అనుకోలేదు. లవ్ స్టోరీలు చాలా వచ్చినాయి కానీ 90s లో అయితే ఇలాంటి లవ్ స్టోరీ రావడం అనేది ఇప్పుడే చూడటం అనమాట. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది అనమాట. కులాలు మతాలు అవి అన్ని పక్కన పెట్టి ఒక సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అనేది ఈ సినిమాలో చూస్తాను అనమాట. చాలా అంటే చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి సినిమాలో. చూస్తున్నాను సేపు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ లవ్ సీన్స్ కానీ, ఆ విలేజ్ సీన్స్ కానీ, ఆ విలేజ్ లో వచ్చే గొడవలు కానీ చాలా క్లియర్ గా చూపించారు. చాలా బాగుంది, నీట్ గా ఉంది లవ్ స్టోరీ. విలేజ్ వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యేలాగా, అంటే కులాలు మతాలు కాకుండా ఒక మంచి స్టోరీని తీసుకొని డైరెక్టర్ గారు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి క్యారెక్టర్స్ డిజైన్ కానీ, అసలు హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ, మెయిన్ హీరో గారు అయితే చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. మెయిన్ చాలా విలేజ్ పీపుల్ కి చాలా కనెక్ట్ అయింది అనమాట. ఆ 90s లో ఉన్న వాళ్ళకి అయితే ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి అనమాట. ఇప్పటికీ ఆ గొడవలు కులాలు మతాల మధ్య జరుగుతున్నాయి. అలాంటి ఏం లేకుండా ప్యూర్ లవ్ స్టోరీని చూపించి చాలా బాగా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఆడియన్స్ అయితే చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. మీరే దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంది దూరదర్శన్ మూవీ. హాయ్ హలో నమస్తే, నేను మీ మల్టీ స్టార్ మనమరాజా. కింది సేవలకు అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలి. ఇప్పుడే దూరదర్శన్ సినిమా చూశాను. దానికైతే డిగ్రీ అవసరం లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, స్టోరీ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. విలేజ్ స్టోరీ మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం షేక్ అయ్యే విధంగా ఉంది స్టోరీ. కులాల మధ్యలో మతాల మధ్యలో ఎట్లా గొడవలు అవుతాయి, ఎట్లా లవ్ స్టోరీ ఎట్లా ఉంటది అనేది చాలా బ్రహ్మాండంగా చూపించాడు డైరెక్టర్. నాకైతే స్టార్టింగ్ మొత్తం నవ్విన, తర్వాత ఎండింగ్ లో మొత్తం ఏడ్చిన. చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు డైరెక్టర్. ఇట్లాంటి సినిమాలు మనం తప్పకుండా చూడాలి, ఆదరించాలి, సపోర్ట్ చేయాలి. నాకైతే తెగ నచ్చేసింది. మీరు కూడా చూడండి, ఫుల్ ఎంజాయ్. నవ్వుకుంది, ఏడుపుకుంది. చాలా చాలా అంటే చాలా నచ్చేసింది. చాలా ఐ లవ్ యూ డైరెక్టర్, ఐ లవ్ యూ ప్రొడ్యూసర్. అన్న దూరదర్శిని మూవీ అయితే చాలా బాగుందన్న. సో మెయిన్లీ లవ్ గురించి, అంటే అమ్మాయి ప్రేమ గురించి కావచ్చు, నాన్న ప్రేమ గురించి కావచ్చు, చాలా చక్కగా చూపించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపించాయి. అండ్ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. అంటే దూరదర్శిని అంటే ఏంటి, అది మనకి ఎలా కనెక్ట్ అవుతుందో మీరు ఒకసారి సినిమాకి వస్తే మీకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కూడా వెళ్ళి చూడొచ్చు. కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని లిప్ లాక్లు, లైక్ వేస్ట్ యాక్షన్ సీన్స్ అవి ఉంటాయి. బట్ ఇది మాత్రం క్లియర్ కట్ గా ఒక మంచి మెసేజ్ ఉండి, ఒక మంచి స్టోరీ తోటి, ఒక మంచి పర్ఫార్మెన్స్ తోటి ప్యాక్ అయి ఉన్న సినిమా కాబట్టి, ఈ ఫ్రైడేలో పెద్ద సినిమాలు కూడా లేవు కాబట్టి ఇలాంటి చిన్న సినిమాని మన ఆడియన్స్ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అండ్ మెయిన్ గా హీరో పర్ఫార్మెన్స్ కంటే నాకు హీరో వాళ్ళ ఫాదర్ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే క్లైమాక్స్ లో ఆయన సీన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళి చూడండి అండ్ చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు మోహిత్ వంశీ. ఇప్పుడే దూరదర్శన్ మూవీ చూడడం జరిగింది. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే లైక్ త్రూ అవుట్ ది మూవీ ఎమోషన్స్ అండ్ చాలా క్యారీ చేయడం కానీ చాలా అంటే చాలా బాగుంది మూవీ. అండ్ హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా క్యూట్ గా
అండ్ విజువల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారు. అండ్ హీరో వాళ్ళ డాడీ క్యారెక్టర్ అయితే చాలా త్రూ అవుట్ ది మూవీ ఎమోషన్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేశారు. థ్యాంక్ యూ దూరదర్శన్ మూవీ చూడండి, సినిమాని బతికించండి. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే దూరదర్శన్ మూవీ చూసిన ఒక డ్రామా రొమాంటిక్ సినిమా అన్న, ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉన్న సినిమాలో అయితే వేరే లెవెల్ అనిపించింది. ఒక సినిమా చూసిన సేపు నాకు డైరెక్టర్ గా దండం పెట్టాలనిపించింది. అంటే ఎంత బాగా తీశారంటే అంత బాగా తీశారనిపించింది. అయితే 2 hours 10 minutes సినిమా అయితే సినిమాలో అయితే సీట్ల మీద కూర్చొని లేవని చెప్తాను. అయితే అంత బాగుంది. కులాల గురించి కానీ ఏ గురించి చాలా బాగా చూపించారు. సాంగ్స్ అయితే ఒక మంచి ఫీల్ ఉన్నాయని అన్న నేను చెప్తా. హీరో షూక్షిత్ అయితే అన్న హీరో చింపేశారని చెప్తా. అయితే మన రాయలసీమ హీరో మాదిరిగా ఉన్నాడు అయితే అదిరిపోయిందని చెప్తా. అండ్ హీరోయిన్ అన్న అబ్బా వేరే లెవెల్, ప్రతి ఒక్కరు చింపేశారు. ప్రతి ఒక్క రోజు చూడండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మన గీతిక రతన్ మూవీ రిలీజ్ అయింది, సో చూడడానికి వచ్చాము. యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది. ఎమోషన్స్ కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ కామెడీ కానీ ఎవ్రీథింగ్ వాస్ సో గుడ్. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు గో వాచ్ దిస్ మూవీ. అందరికీ నచ్చింది. ఫాదర్ సన్ ఎమోషన్ అందరికీ నచ్చిందండి. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వచ్చి చూడండి. ప్రతి మనిషికి ఇది కనెక్ట్ అవుతుంది. తప్పకుండా చూడండి. దూరదర్శిని కలిపింది ఇద్దరిని. ప్రతి ఒక్కరూ చూడవలసిన మంచి కుటుంబ కథా చిత్రం. ఎవరు మిస్ అవ్వకండి. థియేటర్లో చూడండి ప్లీజ్. ఎందుకంటే మంచి కంటెంట్ ఉంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తారు ఈ సినిమా చూస్తే. థ్యాంక్ యూ సో మచ్. మూవీ అయితే మస్తు ఉంది నిజంగా. యాక్టర్స్ అయితే జబర్దస్త్ చేశారు. అండ్ ఇది దూరదర్శన్ టైంలో షూట్ చేసినా సరే అప్పుడున్న మైండ్ సెట్ ఇప్పుడున్న మైండ్ సెట్ సేమ్ అదే. మొన్న చిల్కల్ గూడలో జరిగింది కూడా అదే. సో మనం సొసైటీ కొంచెం మారాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు. అండ్ పేరెంట్స్ ని కూడా కన్సిడర్ చేయాలి. సో బాగుంది. హీరోయిన్ చాలా బాగా చేసింది, హీరో కూడా మస్త్ చేసింది. కంటెంట్ చాలా బాగుంది. డైరెక్టర్ కి విజన్ ఉంది. ఆ టైంలో నుంచి ఈ టైంకి కనెక్ట్ చేశాడు. నిజంగా చాలా బాగా నచ్చింది. సో అందరు చూడాల్సిన మూవీ. చాలా క్లీన్ మూవీ. అంటే చిన్న సినిమాలు అవాయిడ్ ఇగ్నోర్ చేస్తాం కదా, అలా కాకుండా తప్పకుండా చూడాల్సిన. పెద్ద హీరోలే కాదు, ఈ చిన్న వాళ్ళ పైన కూడా కాన్సన్ట్రేట్. కంటెంట్ అయితే సూపర్ అబ్బా. మీరు అందరు మొత్తం ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన మూవీ.